జిల్లాలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఓ వ్యక్తి స్వయంగా ప్రకటించుకున్నాడని, అతడి ఎన్నిక చెల్లదని సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మునిపల్లి సాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో విలేకరులతో మాట్లాడారు. స్వయం ప్రకటనపై అభ్యంతరం ఈ సందర్భంగా మునిపల్లి సాయిరెడ్డి మాట్లాడుతూ, జిల్లాలోని సర్పంచులకు అలాగే 32 మండలాల సర్పంచుల ఫోరం అధ్యక్షులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఒక వ్యక్తి తాడే జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం చెల్లదన్నారు. జిల్లాలోని సర్పంచుల ఫోరం అధ్యక్షులందరికీ అభిప్రాయాలు సమన్వయం లేకుండా స్వయంగా జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం సరైన విధానం కాదని పేర్కొన్నారు. మండలాల సర్పంచుల ఫోరం అధ్యక్షులకు ఎలాంటి సమాచారం లేకుండా తీసుకున్న నిర్ణయాలకు గుర్తింపు లేదని తెలిపారు. ప్రెస్ మిత్రులందరికీ మరియు మా మండల ఫోరం సర్పంచుల ఫోరం అధ్యక్షులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే 3 విషయాల మీద పెట్టడం జరిగింది. ఒకటి, మా జిల్లా ఫోరం కమిటీ ఆల్రెడీ మేము 6 నెలల కిందట వేసుకోవడం జరిగింది. దాంట్లో కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు అందరు కూడా మేము మీటింగ్ పెట్టుకొని చేసుకోవడం జరిగింది. మొన్న 4 రోజుల నుంచి ఒక మోర్తాడ్ సర్పంచ్ వచ్చేసి నేను డిస్ట్రిక్ట్ ఫోరం ప్రెసిడెంట్ ఏకగ్రీవమైన అని చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి అది మేము జిల్లా ఫోరం అందరం తరఫున ఖండిస్తున్నాం. సర్పంచుల సమస్యల మీద మేము పోరాడడానికి ఈ కమిటీ ప్రతి సర్పంచులు ప్రతిసారి వేసుకోవడం జరుగుతుంది. దాంట్లో మేము గత 6 నెలల నుంచి మేము వేసుకొని అందరికీ సాధక బాధకాలు కష్ట సుఖాలలో కూడా మేము పాల్పంచుకుంటూ మేము ఏ చిన్న సమస్యలు వచ్చినా మేము పరిష్కరిస్తూ మేము హైదరాబాద్ లెవెల్లో కూడా కమిషనర్ గారితో మా సర్పంచుల సమస్యలను కూడా మా జిల్లా ఫోరం తరఫున మేము సమస్యలు పోరాడడం జరుగుతుంది. దీంట్లో సర్పంచులను విచ్ఛిన్నం చేయడానికి ఇది ఒకటి పన్నాగంగా కనిపిస్తుంది. దయచేసి ఏ సర్పంచ్ అయినా సరే కష్ట సుఖాలు 5 సంవత్సరాలు కలిసి ఉంటాం కాబట్టి ఇట్లాంటి వ్యవస్థలు మంచిగా పోయినసారి సర్పంచుల ఫోరం ఉండే వాళ్ళు ఏకగ్రీవంగా చేసిరు, అదే నడిచింది కంటిన్యూషన్. ఇది కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి మండలకు సంబంధించిన అధ్యక్షులు ఉన్నారు, అందరూ కూడా ఇక్కడ సర్పంచులు ఉన్నారు. మేమందరం కూడా ఒకటే తెలుసుకున్నాం. 5 సంవత్సరాలు మేము కష్ట సుఖాలు ఎవరైతే సర్పంచులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మేము తోడుగా ఉంటాం. ఆ సమస్యలు ఏమొచ్చినా కూడా మేము తీర్చడానికి మేము ముందుంటాం. కానీ ఎవరో ఎక్కడో ఇచ్చారా అని చెప్పేసి మేము ఫోరం అధ్యక్షులం అని చెప్పుకోవడం మేము అందరం జిల్లా ఫోరం తరఫున మేము ఖండిస్తున్నాం. ఇది ఇట్లాంటి మంచివి కావు. ఎందుకంటే ఏమన్నా కష్టాలు ఉంటే వేసుకోవాలా. దీంట్లో ఐక్యంగా ఉండడానికి మేమందరం కూడా కలిసి ఇది చేయడానికి మేమందరం కూడా ముందట్టుకుంటామని జిల్లా ఫోరం అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. అందుకోసమే దయచేసి చెప్తున్నాను, ఇట్లాంటి ఎవరు కూడా సర్పంచులు నమ్మొద్దు. అది డూప్లికేట్ సర్పంచుల ఫోరం, ఇది సర్పంచుల ఫోరం. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి మండలకు సంబంధించిన ఫోరం అధ్యక్షులు ఉన్నారు, మండలాల అధ్యక్షులు ఉన్నారు, ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఎవరికి మేము వేరే కాదు. మేమందరం కూడా ప్రతి ఎమ్మెల్యేలు కానీ లేకుంటే ఇక్కడ ఉన్న సుదర్శన్ రెడ్డి సార్ దయవల్ల కానీ, భూపతిరెడ్డి సార్ దయవల్ల కానీ, ఇక్కడ సునీల్ అన్న కానీ, వినయ్ అన్న కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళ మహేష్ అన్న కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సపోర్ట్తో మేమందరం కూడా ఇక్కడ మండల ఫోరం అవ్వడం జరిగింది. మేమందరం వాళ్ళందరితో సన్నిధంతోనే మేము ఇక్కడ ఉండడం జరిగింది. కాబట్టి వాళ్ళ అభిప్రాయాల మేరకు మేము కష్టం పడతాం. జిల్లాకు సర్పంచులందరికీ సాధక బాధకాలలో మేము ముందటుంటాం. కాంగ్రెస్ పార్టీని మేము ముందటుండి ఇప్పుడు ప్రతి నెల కూడా సాలరీలు అందరు కూడా ఈరోజు పడుతున్నాయంటే దానికి మేము కూడా సీతకు లెటర్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎవరైతే పాత ఇళ్ళు ఉన్నాయో దాన్ని కూడా కంప్లీట్గా మనం గ్రామ పంచాయతీ చేయడానికి మనకు మొన్న గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇట్లా మేము వేరే ఇంకా ఉప సర్పంచుల సమస్యలను కూడా మొన్న తీసుకుపోవడం జరిగింది. కమిషనర్ గారు చెప్పడం జరిగింది. అది కూడా తొందరలోనే పరిష్కారం అవుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇట్లాంటి ఎన్ని సమస్యలు మొన్న ఒక సర్పంచ్ అనుకోవడం జరిగింది. నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే కానీ మనం అందరం ఐక్యంగా ఉన్నామని చెప్పేసి ఒక 12-13 లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి ఇచ్చి మేమందరం సర్పంచుల ఐక్యత ఇట్లా ఉంటుందని చెప్పేసి చేసుకోవడం జరిగింది. దీంతోపాటు కరెంటు బిల్లులు కూడా మేము మొన్న రాష్ట్ర మీటింగ్లో జరిగినప్పుడు కరెంటు బిల్లులు వేరందరూ కూడా 15 ఫైనాన్స్ల కింద ఇస్తే మేము ఓన్లీ ఇక్కడున్న జనరల్ ఫండ్ ఎస్టీఓ నుంచి ఇవ్వడం జరిగింది. ఒక్కరిని కూడా 15 ఫైనాన్స్లకి ఇవ్వకుండా మేము సర్పంచుల ఫోరం తరఫున మేము పోరాడితే ఈరోజు ఐక్యతను దెబ్బతీయేందుకు ఫోరం అధ్యక్షులను పెట్టుకొని ఏం సాధిస్తారు?
మేము ఉండి ఐక్యతతో చేసుకొని కష్టాలు పడడానికి మేమందరం కూడా 5 సంవత్సరాలు సర్పంచులు అందరికీ కూడా అన్నదమ్ములు లెక్క ఉండి ఎవరున్నా కూడా పార్టీలకు అతీతంగా పనిచేయడానికి మేము ముందటుంటాం. కానీ ఇదేంది, ఎవరో పేపర్ ఇస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరం మీ మోర్తాడుకు సంబంధించిన మండల ఫోరం అధ్యక్షుడే మాకు ఫోన్ చేయడం జరిగింది, ఏందన్నా ఇది అని చెప్పేసి. ఇట్లాంటివి చేయడం మంచిది కాదు. మరోసారి చెప్తున్నాను, ఇది ఫోరం, జిల్లా ఫోరం కమిటీ అదంతా. ఈ కమిటీ ముందటి పోతుంది. ఎవరు కూడా వేరే దాని గురించి నమ్మకండి. ఇదే జిల్లా ఫోరం అధ్యక్షులది, ప్రధాన కార్యదర్శులే అధ్యక్షులది, మండల ఫోరం అందరూ కూడా ఇక్కడనే ఉంటారు. ఇంకోటి, ఎవరైతే ఈ 15 ఫైనల్స్ సంబంధించిన రేపటి వరకు ఎల్లుండి వరకు నుంచి అందరు దాంట్లో కూడా క్లియర్ కట్గా అయిపోతాయని డిపిఓ గారు కమిషనర్ గారు మాట్లాడడం జరిగింది. మీరెవరు కూడా మీరు ఇప్పుడు సంబంధించిన 15 ఫైనల్స్ ఏదైతే ఉన్నదో రేపటి వరకు నుంచి క్లియర్ అయిపోతాయి. దాన్ని కూడా మీరు సర్పంచులందరూ కూడా పనులు చేసుకొని ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. ఇట్లాంటి సమస్యల్ని మేము తీసుకొని పోతే ఏదో పెట్టుకొని ఏదో పేరు కోసం పోయినా సార్ నేను సర్పంచ్నే, నేను పేరు పెట్టుకొని పోతే నడుస్తుండేనా? దానికి ఒక పద్ధతి ఉంటుంది, దాని లెక్క ఉంటుంది. 32 గ్రామ పంచాయతీలో ఇది ఫోరం, ఇది సంతకాలు చేసుకున్నది, దీనికి సంబంధించింది ఇది ఫోరం, దీనికి సంబంధించింది మొత్తం కూడా మా దగ్గర సంతకాలు చేసుకున్నాం. ఆ రోజు ఒక దగ్గర ఫంక్షన్ హాల్లో పెట్టుకొని ఇదంతా కూడా మేము కంప్లీట్గా సంతకాలు తీసుకొని పెట్టుకోవడం జరిగింది. దీంట్లో ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యక్షులు అన్నీ కూడా చేయడం జరిగింది. మాకు ఊరికనే మేము చేసుకోలేదు, ఊరికనే పేరు వేసుకోలేము. 32 దాంట్లో 19 నుంచి 20 అప్పుడున్న మండల అధ్యక్షులు అందరూ కూడా వచ్చి ఇక్కడ సంతకాలు పెట్టడం జరిగింది. ఫోరం అయింది కాబట్టి చేసుకోవడం జరిగింది. కానీ మీలాగా ఒకటే సంతకం పెట్టుకొని నేను వేసుకుంటా అంటే మేము వీటికి కూడా సోషల్ మీడియాకి మేము పెట్టుకోవాలనుకుంటే రోజుకో ఫోటో పెట్టుకుంటాం. అది పెట్టుకోవడం మా ధర్మం కాదు. సర్పంచ్ సమస్యలు నాకు రాత్రి వరకు కూడా ఫోన్లు వస్తూనే ఉంటాయి, పరిష్కారం చేయడానికి మేము ముందుంటాం. కానీ ఊరికనే ఎవరో ఇచ్చిరని చెప్పి హైదరాబాద్లో కూర్చొని పేపర్ ఇస్తుంది నడుస్తుందా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా టోటల్ 20 మండలాలు ఆ రోజు మాకు పెట్టడం జరిగింది. 32 మండలాలలో 20 అంటే మాకు ఫోరం ఉన్నట్లే కదా. అన్ని ఐక్యంగా ఉండి పార్టీలకు అతీతంగా మేము పోయినసారి సర్పంచ్ ఉన్నప్పుడు ఇట్లాంటి ఏం చేయలేమే. ఎవరో వేసేసి కంగ్రాచులేషన్ చెప్పుకోవడానికి మేము పేరు కోసం చేస్తలేదు. మాకున్న జిల్లాలో ఉన్న 532 సర్పంచులని కష్టాలు సుఖాలు ఉండడానికి మేమందరం కూడా ముందటుంటాం. ప్రతి మండలం నుంచి కూడా ముందటుంటామని తెలియజేసుకుంటూ మరోసారి చెప్తున్నాము, అది డూప్లికేటు. ఆ ఫోరం లేదే లేదు, మాది ఫోరం. కావాలంటే మీ మోర్తాలను మండల అధ్యక్షుడై చూపెట్టు, మీ మోర్తాలను మండల అధ్యక్షుడై చూపెట్టు, తర్వాత వేరే చూస్తూ కానీ ఊరికనే నేను వేసుకుంటా అంటే నడవదు. ఎందుకంటే 4 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు మాకు ఫోన్లు వస్తున్నాయి. దానికి మేము వివరణ ఇవ్వడానికి ఇక్కడ ఉన్న ఫోరంని ఇప్పుడే మేము అప్పుడు లేకుండా ఉంటుంది, బయటకు వెళ్ళి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రెస్ నోట్ పెట్టడం జరుగుతుంది. దయచేసి మీరందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మండల అధ్యక్షులందరూ కూడా చాలా సర్పంచుల కోసం పాటుపడుతూ ఉంటారు కాబట్టి మీరు అది నమ్మొద్దని తెలియజేసుకుంటూ, ఎందరు ఫోన్లు చేసినా కూడా మా ఫోరం 100% ఇలా పార్టీలకు అతీతంగా ఉంటుంది కాబట్టి దయచేసి మీ అందరికీ చెప్తున్నాను, కష్టపడదాం. సర్పంచులు 5 ఏళ్ళు కూడా అన్నదమ్ములు లెక్క ఉండాలని కోరుకుంటూ వాళ్ళకి ఏ కష్టాలు వచ్చినా మా ఫోరం అయితే ఉంటుంది. మాకు ఏ టైంలో అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా మేము స్పందిస్తున్నాం. కొన్ని అనుమాన కారణాల కొన్ని స్టేట్ లెవెల్లో ఉంటాయి కాబట్టి దాన్ని ముందటుండి తీర్చడానికి మన సీతక్కని కలవడం జరిగింది, కమిషనర్ గారిని కలవడం జరిగింది. మేము ఇట్లా అవన్నీ చేస్తూ ఉంటే ఇంటికాడ కూర్చుని ఫోరం అధ్యక్షుడు అంటే 2 రోజులు హైదరాబాద్లో ఉన్నాం, కమిషనర్ కలిసి మేము సాధక బాధకాలు చెప్పుకున్నాం. మళ్ళీ నిజామాబాద్ జిల్లాలో డిపిఓ ఆఫీస్ ప్రతిసారి పోవడం జరుగుతుంది. మీటింగ్లో కూడా ఉన్న సర్పంచులకు ఏ సమస్యలు వచ్చినా కూడా మర్యాద ఉన్నదని చెప్తున్నాం. సర్పంచులు చిన్న పొద్దు నుంచి రాత్రి దాకా కష్టపడతారు, వాళ్ళ పరిష్కారం కోసమే ఈ ఫోరం. ఇందులో ఏ పార్టీ లేదు, ఏమీ లేదు, అందరం కూడా కలిసిమెలిసి ఉంటాం. దీంట్లో ఎవరు కూడా విచ్ఛిన్నం చేయదని దయచేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. 5 ఏళ్ళు మంచిగా హ్యాపీగా ఉండి ఏ కష్టం వచ్చినా అందరం కలిసి ఉందాం, కలిసి పని చేసుకుందాం అని తెలియజేసుకుంటూ మిగతాది కూడా మా 2-3 సర్పంచుల ఫోరం అధ్యక్షులు మాట్లాడతారు. సర్పంచుల